హాయ్ ఫ్రెండ్స్. మీరు ఈ మార్చ్ మంత్‌లో తప్పకుండా అప్లికేషన్ చేసుకోవాల్సిన టాప్ 5 గవర్నమెంట్ జాబ్స్ గురించైతే నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొన్ని వాటికి మీరు ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ జాబ్స్‌లకి కావాల్సిన ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు 10థ్ పాస్ అయినా సరే, 12థ్ పాస్ అయినా సరే, గ్రాడ్యుయేషన్ పాస్ అయినా సరే, మీరు ఏ స్ట్రీమ్‌లో పాస్ అయినా సరే అప్లికేషన్ చేసుకునే విధంగా టాప్ 5 గవర్నమెంట్ జాబ్స్ గురించైతే నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. నెంబర్ 5 వచ్చేసి ఆర్ఆర్‌బీ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 650 ప్లస్ వేకెన్సీస్‌తో మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 8 మార్చ్ 2026 అయితే ఎండ్ అవుతుంది. నెంబర్ 4 వచ్చేసి ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ అయితే మనకైతే వచ్చింది. 95,000 ప్లస్ వేకెన్సీస్‌తో మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు 8థ్ పాస్ అయినా సరే, 10థ్ పాస్ అయినా సరే, 12థ్ పాస్ అయినా సరే మీరైతే ఈ జాబ్‌కి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2026 అయితే ఎండ్ అవుతుంది. నెంబర్ 3 వచ్చేసి డీఎస్ఎస్‌బీ రిక్రూట్మెంట్ అయితే మనకైతే వచ్చింది. ఢిల్లీ బోర్డ్ నుండి 576 వేకెన్సీస్‌తో మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్‌కి కావాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవారు ఎవరైనా సరే మీరైతే ఈ జాబ్‌కి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 25థ్ మార్చ్ 2026 అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ఎండ్ అవుతుంది. నెంబర్ 2 వచ్చేసి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుండి 51 ప్లస్ వేకెన్సీస్‌తో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్‌కి మీరు సెలెక్ట్ అయితే మీకు నియర్లీ 80,000 వరకు సాలరీ అనేది ఉంటుంది. ఈ జాబ్‌కి కావాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉన్నవారు ఎవరైనా సరే మీరైతే ఈ జాబ్‌కి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 23 మార్చ్ 2026 అయితే ఎండ్ అవుతుంది. నెంబర్ 1 వచ్చేసి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది 22,000 ప్లస్ వేకెన్సీస్‌తో మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు 10థ్ పాస్ అయినా సరే, ఐటీఐ పాస్ అయినా సరే మీరైతే ఈ జాబ్‌కి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 9థ్ మార్చ్ 2026 అయితే ఎండ్ అవుతుంది. మీకు కూడా ఈ 5 జాబ్స్ యొక్క అప్లికేషన్ యొక్క లింక్ కావాలి అనుకుంటే ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ముగ్గురు ఫ్రెండ్స్‌కి అయితే వీడియోని అయితే షేర్ అయితే చేయండి. కామెంట్ సెక్షన్‌లో జాబ్ అని అయితే కామెంట్ చేయండి. నేనే మీకు డైరెక్ట్‌గా అయితే డీఎం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మీరు వీడియోని షేర్ చేసి మన అకౌంట్‌ని ఫాలో చేసుకుంటేనే లింక్ అనేది సెండ్ చేయడానికి అయితే వస్తుంది.